విశాఖ క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసు దర్యాప్తునకు 3 వింగ్స్ ను ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీల వివరాలు తెలుసుకుంటున్నారు పోలీసులు. అపార్ట్మెంట్లను స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు క్రికెట్ బుకీలు. నగరమంతా స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జల్లెడబడుతున్నారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. సుమారు 180 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు. మిగిలిన వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులు పరారైనట్లు తెలుస్తోంది. విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురు కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. కోట్లాది రూపాయలు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కూడా జరిగాయి. అదేవిధంగా ఎన్నో నకిలీ అకౌంట్లు కూడా గుర్తించడం జరిగింది. మరి ఈ కేసుని ప్రస్తుతం ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, కేసులో ఎటువంటి పురోగతి ఇంకా సాధిస్తున్నారు అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖ పోలీస్ కమిషనర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడబోయించేద్దాం. సరే, ఎటువంటి రానున్న రోజుల్లో ఐపీఎల్తో పాటు మిగతా ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీళ్ళు ముఠా ఎటువంటి నేరాలకు పాల్పడుతున్నారు? క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు? ఇప్పుడు మన జిల్లా కాకుండా వేరే జిల్లాలో కూడా క్రికెట్ బెట్టింగ్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. అందులో 3 బృందాలు ఉన్నాయి. ఒకటి ఇంట్రోగేషన్ టీం, ఒకటి ఎవిడెన్స్ కలెక్షన్ టీం, ఒకటి అరెస్ట్ టీం. ఇప్పుడు కొందరు బుకీస్ మేము గుర్తించాము, కానీ వాళ్ళు పారిపోయారని మాకు తెలిసిపోయింది. కొందరు కుంభమేళా వెళ్లారని మాకు తెలిసిపోయింది. మా టీం కూడా కుంభమేళా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మన దేశంలో ఎక్కడ దాక్కొని ఉన్నా మేము పోయి పట్టుకొని వస్తాం. మేము పక్కా ఎవిడెన్స్ సేకరిస్తున్నాం. ఒకటి డిజిటల్ ఎవిడెన్స్, ఒకటి ఫైనాన్షియల్ ఎవిడెన్స్, మూడోది మన మెటీరియల్ ఎవిడెన్స్. కాబట్టి ముద్దాయి ఎవరైనా సరే వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. అది కాకుండా మా టీమ్స్కి చెప్పడం జరిగింది, పెద్ద చేప మీద ఫోకస్ చేయండి. సో అదే మాదిరిగా పెద్ద పెద్ద బుకీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొందరు దొరికారు, మిగతా వాళ్ళు కూడా త్వరలో మన కస్టడీలో ఉంటారు. ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక వ్యక్తిని తీసుకురావడం, ఆ వ్యక్తి ఇంట్రోగేట్ చేయడం, ఆ వ్యక్తి అకౌంట్ స్టేట్మెంట్ స్క్రూటినైజ్ చేయడం, ఆ వ్యక్తి అకౌంట్ నుండి డబ్బు ఎవరికి వెళ్ళింది అది చూడడం, ఆ ఎవరికి వెళ్ళిందో ఆ వ్యక్తిని పిలవడం, ఆ వ్యక్తి అకౌంట్ స్క్రూటినైజ్ చేయడం. సో ఒక వ్యక్తిని పట్టుకొని వస్తే, ఆ వ్యక్తిని ఇంట్రోగేట్ చేస్తే, ఆ వ్యక్తి ఫైనాన్షియల్ ఆడిట్ అకౌంట్స్ ఫైనాన్షియల్ ఆడిట్ చేస్తే మనకు ఇంకొక వ్యక్తి గురించి తెలుస్తుంది. సో ఇంట్రోగేషన్ నుండి 2, 3, 4 పేర్లు వస్తున్నాయి. వాళ్ళని పిలిపిస్తే ఇంకా 4 పేర్లు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది బుకీస్ ఉన్నారు. మన ఈ కేసులో లింక్ అయిన అందరూ బుకీస్ని పట్టుకుని రావడం మా లక్ష్యం. అప్పటి వరకు ఆగేది లేదు. ఇది ప్రస్తుతం అయితే విశాఖలో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో మొత్తం ఇప్పటికే 10 మందికి పైగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇంకా చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకోవడానికి మొత్తం 3 బృందాలు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో 180 కోట్ల వరకు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా గుర్తించారు. ఇంకా ఈ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని విశాఖ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరా చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.